హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం. ఈ ప్రసాదానికి పాలు కానీ, పంచదార కానీ, నెయ్యి కానీ ఇవేమీ లేకుండా కూడా సింపుల్గా 5-6 నిమిషాల్లోనే ఇలా కమ్మటి ప్రసాదాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇక్కడ నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకున్నా కూడా కమ్మగా ఉంటుంది ప్రసాదము. ఈ నెయ్యిలోకి ఒక 5-6 బాదం పలుకులు, కాజు పలుకులు, దీంతో పాటు 1 కప్పు గోధుమ రవ్వను వేసుకొని సిమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ పాటు దోరగా వేయించుకోవాలి. నెయ్యి లేకుండా కూడా ఇలా రవ్వను, డ్రై ఫ్రూట్స్ను డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా రవ్వ అనేది కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 4 నుంచి 5 కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి. రవ్వ అనేది లావుగా ఉంటుంది కాబట్టి ఇది ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది, వాటర్ కూడా ఎక్కువగా పడతాయి. ఇలా 4-5 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి సిమ్లో 3 మినిట్స్ పాటు ఉడికించండి. రవ్వ ఉడికేటప్పుడు పొంగి బయటకు వస్తుంది కాబట్టి దగ్గరుండి కలుపుతూ ఇలా రవ్వ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని రవ్వ ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు తురిమిన బెల్లాన్ని వేసి ఇలా కలుపుతూ కరిగించండి. మూత పెట్టి సిమ్లో మరొక 2 మినిట్స్ ఇలా ఉడికిస్తే బెల్లం పూర్తిగా కరిగిపోయి కొంచెం లూజ్గా అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని, చిటికెడు కంటే తక్కువగానే పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేసుకోండి. పచ్చకర్పూరం వేయడం వలన గుడిలోని ప్రసాదం ఏ ఫ్లేవర్తో టేస్ట్తో ఉంటుందో ఆ ఫ్లేవరు టేస్ట్ వస్తుంది. అలానే మరీ పచ్చకర్పూరం ఎక్కువ వేస్తే ప్రసాదం తినలేము కాబట్టి లైట్గా మాత్రమే వేసుకోవాలి. ఇలా పచ్చకర్పూరము, యాలకుల పొడిని వేసి ఓసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించండి. 2-3 మినిట్స్ తర్వాత చూడండి, కొంచెం ఇలా రవ్వ ఇంకాస్త సాఫ్ట్గా అవుతుంది. కొంచెం ఇలా జారుడుగా ఉంది కాబట్టి మళ్ళీ మూత పెట్టి సిమ్లో 1 నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, చివరిగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. అంతేనండి, ఎంతో కమ్మకమ్మటి రవ్వ ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదండి, ఎక్కువ హడావిడి పడి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కాకుండా పాలు, పంచదార, నెయ్యి లేకుండా కూడా సింపుల్గా 5 నిమిషాల్లో ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.